బడ్జెట్ సమావేశాలని వైసీపీ పార్టీ బహిష్కరిస్తున్నానని చెప్పింది. వైసీపీ పార్టీ బహిష్కరిస్తానని చెప్పడం అనేది చాలా అనైతికము, దుర్మార్గము, రాజ్యాంగ వ్యతిరేక చర్య. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రచించి ఈ రాజ్యాంగంలో అసెంబ్లీకి ఉన్న హక్కుల్ని, అసెంబ్లీ సభ్యుడు, పార్లమెంటు సభ్యులు చేయవలసిన పనుల్ని ఇవన్నీ నిర్దేశించారు. అసెంబ్లీ సమావేశాల్ని, అసెంబ్లీ అనేది ఒక దేవాలయం, అసెంబ్లీ దేవాలయాన్ని మేము బహిష్కరిస్తామని చెప్తున్నటువంటి వైసీపీ నేతలు దేవాలయాన్ని బహిష్కరించడం లెక్క, ప్రజాస్వామ్య దేవాలయాన్ని బహిష్కరించడం లెక్క. ప్రజాస్వామ్య దేవాలయాన్ని బహిష్కరించడం అంటే వాళ్ళు ఎంత దుర్మార్గులో అర్థం చేసుకోవచ్చు. మనం ప్రజాస్వామ్య దేవాలయం అయినటువంటి అసెంబ్లీని బహిష్కరిస్తే వాళ్ళ సభ్యత్వాలు ఎందుకు? సభ్యత్వాలు రాజీనామా చేయొచ్చు కదా. దమ్ముంటే సభ్యత్వాలు రాజీనామా చేసి మళ్ళీ 6 నెలల్లో ఎన్నికలు వస్తాయి. 11 మంది ఎన్నికల్లో పోటీ చేయండి. మీకు అసెంబ్లీ మీద గౌరవం లేదు, అంబేద్కర్ గారి మీద గౌరవం లేదు. అసెంబ్లీని బహిష్కరించడం అంటే అంబేద్కర్ గారిని అగౌరవపరచడం. అసెంబ్లీని ఈరోజు వాళ్ళు అసెంబ్లీ దేవాలయం, ప్రజాస్వామ్య దేవాలయాన్ని బహిష్కరిస్తున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ని 75 సంవత్సరాలని రాజ్యాంగం వచ్చి 75 సంవత్సరాల ఉత్సవాలు రేపు నవంబర్ 26ని చేసుకోబోతా ఉన్నాం. రాజ్యాంగం ద్వారా అనేక మంది హక్కులు నిలబడ్డాయి, ప్రజాస్వామ్యం నిలబడిందని మనం గర్వంగా చెప్పుకుంటా ఉంటే వైసీపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందంటే వాళ్ళకి సిగ్గుతో తల ఉంచుకోవాలి. వాళ్ళు రాజీనామా చేయాలి. దేవాలయాన్ని బహిష్కరిస్తున్నందుకు వాళ్ళని సమాజం దూరంగా పెట్టాలి. అసెంబ్లీ ప్రజాస్వామ్య దేవాలయాన్ని బహిష్కరించడం